ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన తమకే ప్రజలు పట్టం కడతారని, మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు కర్నూలు మేయర్ రామయ్య. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో తమదే విజయం అంటున్న కర్నూలు మేయర్ రామయ్యతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ పాలన దాదాపుగా 4.5 సంవత్సరాల పాలనకు సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నూలు మేయర్ బివై రామయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా 4.5 years గడిచిపోయింది. ఇంకా 3 monthsలో రానున్న ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యాయంటారా? అంటే ప్రజలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి అందాయంటారా? మేనిఫెస్టో అనేది ఎలక్షన్ల ముందు ఏదో చిత్తుకాయితల్లాగా ఇచ్చి పేజీలు ఇచ్చి ఆ ఎలక్షన్లు కాగానే కనపడకుండా చేసినటువంటి చరిత్ర చాలా పార్టీలకు ఉంది. మరి ముఖ్యంగా అందులో ప్రథముడు చంద్రబాబు నాయుడు. 600 హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చలే. మాకట్ట కాకుండా మా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోనే ఒక భగవద్గీతలాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా భావిస్తూ ఇటీవల రాష్ట్రంలో బస్సు సాధికార యాత్ర అనేటటువంటి చేపట్టడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 29 మంది రిజర్వ్డ్ స్థానాలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 22 స్థానాల్లో మార్చడం జరిగింది. అంటే కేవలం ఎస్సీ సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానాల్లోనే వ్యతిరేకత ఉందంటారా? పొరపాటు అండి అది. ఇప్పుడు సామాజిక న్యాయం జరుగుతుంది, 130 సంబంధించిన కులాలు అని చెప్తా ఉన్నారు. కేవలం ఆ కులాల వల్లనే ఇలా జరుగుతుందంటారా? అందరికి అవకాశాలు రావాలి కదా. సో దాని కొరకు ఆయన మార్పులు చేర్పులు అనేవి రాజకీయంగా సహజం. ఇప్పుడు మార్పు చేసిన మనిషి అంతకుముందు ఉండే మనిషిని మేము తీసేమి ఇది కావట్లే. ఇప్పుడు మా నుంచి తీసుకొని పోయి 23 మంది ఎమ్మెల్యేలను పశువులో సంతలు కొన్నట్టు కొనే మనిషి ఆ మనిషి. మేము ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం. 80% పైన ఇవాళ ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అందుకొరకే ఈ రాబోయే ఎలక్షన్లు ఏంటంటే పేదవాడికి పెత్తందారికి జరుగుతున్నటువంటి యుద్ధం, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది కౌరవులకు పాండవులకు ఏ రకంగా అయితే యుద్ధం జరిగిందో ఆ రకమైనటువంటి యుద్ధం ఇది. నీతికి నిజాయితీకి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. అవినీతికి నిజాయితీకి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. కాబట్టి ఈ యుద్ధంలో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పాలన ఏదైతే ప్రజలు కోరుకున్నారో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాము. రానున్న రోజుల్లో కూడా గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే జరిగిందో 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా కర్నూలులో ఉన్నటువంటి 14 సెగ్మెంట్ స్థానాలు, 2 పార్లమెంట్ను కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. రానున్న రోజుల్లో కూడా వైసీపీ పార్టీదే అధికారం చేపట్టబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు. ఆ ఎంపీగా కూడా అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి వెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.